శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం పూర్తి ఫలితం దక్కాలంటే 8వ వారం వడ్డీ ముడుపు ఇలా కట్టండి. ఓం నమో వెంకటేశాయ. ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు అచంచలమైన భక్తితో ఈ 7 వారాల వ్రతాన్ని అత్యంత నియమనిష్ఠలతో ఆచరించిన శ్రీవారి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. భక్తులారా, 7 వారాల పాటు ఎంతో నిష్ఠగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి ఆ 7 కొండలవాడిని మనసులో స్మరిస్తూ మనం చేసిన వ్రతదీక్ష గత వారంతో ముగిసింది. 7 వారాల పాటు ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా సాగిన ఈ వ్రతం ముగిశాక 8వ శనివారం ఉదయం నిద్రలేవగానే మన మనసులో ఏదో తెలియని వెలితి కలుగుతుంది. ఇన్ని రోజులు స్వామివారితో ముడిపడి ఉన్న ఆ దినచర్య ఒక్కసారిగా ఆగిపోయేసరికి దేవుడికి దూరమవుతున్నామా అనే ఒక చిన్న బాధ ప్రతి నిజమైన భక్తుడి మనసులో కలుగుతుంది. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే ఆ మధురమైన బంధాన్ని అలాగే కొనసాగించటానికి, ఆ వెలితిని పూరించటానికే మన పెద్దలు అద్భుతమైన సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి వడ్డీవారం లేదా 8వ వారం పూజ. వ్రతం సంపూర్ణమైన తర్వాత వచ్చే ఈ 8వ వారాన్ని స్వామివారికి వడ్డీగా చెల్లించటం మన సనాతన ధర్మం. అసలు సకల చరాచర జగత్తుకు నాథుడైన ఆ శ్రీనివాసుడికి మనం వడ్డీ చెల్లించటం ఏమిటి? ఆయనను మనం ప్రేమగా వడ్డీ కాసులవాడు అని ఎందుకు పిలుచుకుంటాం? ఈ 8వ వారం పూజ వెనుక ఉన్న అద్భుతమైన పురాణ రహస్యం ఏమిటి? ఈరోజు పూజ ఎలా ఆచరించాలి అనే విశేషాలన్నీ ఈ వీడియోలో మనం ఎంతో విపులంగా తెలుసుకుందాం. భక్తులారా, మనం 7 వారాల వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేసిన తర్వాత వ్రత ఫలితం మనకు సంపూర్ణంగా దక్కాలంటే ఈ 8వ వారాన్ని కేవలం స్వామివారి పట్ల కృతజ్ఞతతో ఆచరించాలి. ఈ 8వ వారానికి ముందుగా చెప్పుకున్న 7 వారాల వ్రత నియమాలంతా కఠినమైన నిబంధనలు ఏమీ ఉండవు. కానీ భక్తి మాత్రం రెట్టింపు ఉండాలి. ఈ శనివారం రోజున కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్వామివారి పటాన్ని ఎప్పటిలాగే అందంగా పూలతో అలంకరించుకోవాలి. ఈరోజు మనం పిండి దీపం పెట్టాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా స్వామివారి ముందు 2 ఇత్తడి లేదా మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి వేసి పత్తివత్తులతో సాధారణ దీపారాధన చేస్తే సరిపోతుంది. ఈ 8వ వారం పూజలో అతి ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే స్వామివారికి మనం చెల్లించే వడ్డీ రూపమైన ముడుపు కట్టడం. ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షతలు మరియు ఒక పుష్పం ఉంచాలి. ఆ తర్వాత మీ స్తోమతను బట్టి 11 రూపాయలు లేదా 21 రూపాయలు లేదా 101 రూపాయల నాణేలను ఆ వస్త్రంలో ఉంచి, స్వామి, ఈ 7 వారాలు నా చేత నిర్విఘ్నంగా వ్రతాన్ని చేయించినందుకు, నా సంకల్పాన్ని నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఈ ముడుపును నీకు వడ్డీ రూపంలో సమర్పిస్తున్నాను. నేనెప్పుడు తిరుమల వస్తే అప్పుడు ఈ ముడుపును నీ శ్రీవారి హుండీలో సమర్పిస్తాను అని మనస్ఫూర్తిగా మొక్కుకుని ఆ పసుపు వస్త్రాన్ని ముడివేయాలి. ఆ ముడుపును స్వామివారి పటం ముందు ఉంచి పూజ చేయాలి. నమస్కారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహీదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. దేవి ఆరాధకులు మహాదేవస్వామిగారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కోర్టు సమస్యలు కావచ్చు. ఏదైనా సరే పరిష్కారం కోసం నమ్మకంతో ఇప్పుడే 9 0 1 4 3 3 9 3 3 8 నంబర్కు కాల్ చేయండి. పూజలో ముందుగా వినాయకుడిని స్మరించి తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరం చదువుతూ తులసి దళాలతో స్వామిని అర్చించాలి. ఈ 8వ వారం పూజలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం అటుకులు మరియు బెల్లం. కుచేలుడు తెచ్చిన పిడికెడు అటుకులను ఆనందంగా ఆరగించి అతనికి సకల సంపదలు ప్రసాదించిన శ్రీకృష్ణుడే ఈ కలియుగంలో శ్రీనివాసుడిగా వెలిశాడు. కాబట్టి ఎటువంటి ఆడంబరాలు లేకుండా అత్యంత నిరాడంబరంగా స్వచ్ఛమైన భక్తికి ప్రతీకగా కొద్దిగా అటుకులు,
అందులో బెల్లం ముక్కలు కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కర్పూరహారతి ఇచ్చి స్వామిని కీర్తించాలి. పూజ ముగిసిన తర్వాత ఆ ముడుపును తీసుకుని మీ ఇంట్లోని దేవుడి గదిలో ఒక పక్కన భద్రంగా దాచుకోవాలి. మీరు ఎప్పుడు తిరుమల యాత్రకు వెళితే అప్పుడు ఆ ముడుపును నేరుగా శ్రీవారి హుండీలో వేసి మీ మొక్కును తీర్చుకోవాలి. ఇలా ఈ 8వ వారం పూజ చేయడం వల్ల వ్రతం చేసిన ఫలం రెట్టింపవుతుంది. స్వామివారికి మనం వడ్డీ సమర్పించిన వారిమి అవుతాము. అసలు ఈ వడ్డీ అనే పదం తిరుమల శ్రీనివాసుడికి ఎలా అతుక్కుపోయింది? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, వైకుంఠంలో సిరి సంపదలకు అధిపతి అయిన ఆ శ్రీ మహావిష్ణువుకు అప్పు చేయాల్సిన కర్మ ఎందుకు పట్టింది? దీని వెనుక ఉన్న అద్భుతమైన మరియు ఎంతో భావోద్వేగభరితమైన స్థలపురాణ కథను ఇప్పుడు మనం స్మరించుకుందాం. పూర్వం వైకుంఠంలో ఒకసారి భృగు మహర్షి రాకతో ఒక పెద్ద సంఘటన జరిగింది. త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి వచ్చిన భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును పరీక్షించే క్రమంలో ఆయన వక్షస్థలంపై కాలుతో తన్నాడు. తన నివాసస్థానమైన వక్షస్థలాన్ని తన్నిన భృగు మహర్షిని దండించకుండా మహావిష్ణువు ఆయన కాలు ఒత్తి శాంతపరచటం చూసి లక్ష్మీదేవికి విపరీతమైన కోపం, బాధ కలిగాయి. తన భర్త తనను అవమానించాడని భావించి వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకంలోని కొల్హాపూర్ వెళ్లి తపస్సు చేయటం ప్రారంభించింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం కలతప్పింది. తన సగభాగమైన లక్ష్మీదేవి దూరమవడంతో విరహవేదనకు గురైన శ్రీమహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు. భూమి మీద ఎన్నో ప్రాంతాలు తిరిగి చివరకు వెంకటాద్రి పర్వతాల మీదకు చేరుకుని అక్కడ ఒక పుట్టలో శ్రీనివాసుడి రూపంలో 10,000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. కాలక్రమంలో ఆ పుట్ట చుట్టూ అడవి పెరిగిపోయింది. ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్లి ఒక అడవి ఏనుగును తరుముకుంటూ ఆకాశరాజు నందనవనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ తన చెల్లులతో ఆడుకుంటున్న పద్మావతీదేవిని చూస్తాడు. పద్మావతీదేవి సాక్షాత్తు వేదవతి అంశతో పుట్టిన భూదేవి స్వరూపం. ఆ పద్మావతిని చూసిన శ్రీనివాసుడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. తనను పెంచిన తల్లి వకులామాత ద్వారా ఆకాశరాజుకు కబురు పంపుతాడు. నారద మహాముని, సాక్షాత్తు బ్రహ్మదేవుడు, పరమశివుడు అందరూ కలుగజేసుకుని ఆకాశరాజును ఒప్పించి పద్మావతి శ్రీనివాసుల వివాహాన్ని నిశ్చయిస్తారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆకాశరాజు ఎంతో గొప్ప చక్రవర్తి. తన ముద్దుల కుమార్తె పద్మావతి పెళ్లిని ఎంతో వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో జరిపించాలని ఆయన కోరిక. కాని అప్పటికి శ్రీనివాసుడి పరిస్థితి ఏమిటి? సిరి సంపదలకు అధిదేవతైన లక్ష్మీదేవి ఆయనను వదిలి వెళ్ళిపోయింది. ఆయన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. కనీసం ఉండటానికి ఒక శాశ్వతమైన ఇల్లు కూడా లేదు. పుట్టలో ఉంటూ వకులామాత ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఒక సామాన్యుడాయన. పెళ్లి పెద్దలైన బ్రహ్మదేవుడు, శివుడు ఈ సమస్యను శ్రీనివాసుడి దృష్టికి తీసుకొస్తారు. స్వామీ, ఆకాశరాజు ఎంతో ఘనంగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. పెళ్లికొడుకుగా మీరు కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేయాలి. పద్మావతికి తగిన ఆభరణాలు చేయించాలి. బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేయాలి. వీటన్నింటికీ అపారమైన ధనం కావాలి కదా, ఏం చేద్దాం అని అడుగుతారు. అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వు చిందిస్తూ, ధనానికి లోకంలో అధిపతి అయిన ఆ కుబేరుణ్ణి పిలిపించండి, ఆయన దగ్గరే అప్పు తీసుకుందాం అని అంటాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞతో కుబేరుడు వెంకటాద్రికి వస్తాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన ముందు సాధారణ మానవుడి రూపంలో నిలబడి అప్పు అడుగుతుంటే కుబేరుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు శ్రీనివాసుడు కుబేరుడితో ఒక అంగీకారం కుదుర్చుకుంటాడు. కుబేరా, నా వివాహ మహోత్సవానికి నాకు 14 లక్షల రామముద్రల ధనం కావాలి. అది నువ్వు నాకు అప్పుగా ఇవ్వు. ఆ అప్పుకు సంబంధించి సాక్షాత్తు బ్రహ్మ, పరమశివుడు మరియు అశ్వత్థామ సాక్షులుగా ఉంటారు. ఒక పత్రం రాయి అని చెబుతాడు. ఆ పత్రంలో శ్రీనివాసుడు ఒక అద్భుతమైన షరతు పెడతాడు. నేను తీసుకున్న ఈ అసలు ధనాన్ని కలియుగాంతం వరకు తీర్చలేను. కలియుగం ముగిసే రోజున అసలు మొత్తాన్ని చెల్లిస్తాను. కాని అప్పటి వరకు ఆ అసలుకు అయ్యే వడ్డీని మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజూ చెల్లిస్తాను అని తన స్వహస్తాలతో పత్రం రాసి కుబేరుడికిస్తాడు. ఆ ధనంతో పద్మావతి, శ్రీనివాసుల
కళ్యాణం న భూతో న భవిష్యతి అన్నట్లుగా అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులారా, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత సూక్ష్మమైన మరియు గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఒకటి ఉంది. సకల లోకాలకు అధిపతి అయిన భగవంతుడికి అప్పు ఎందుకు అవసరం పడింది? ఆయన తలచుకుంటే క్షణంలో బంగారు పర్వతాలు సృష్టించగలడు. కాని ఆయన అలా చేయలేదు. తన భక్తుల మీద ఉన్న అపారమైన ప్రేమతో కలియుగంలో భక్తులకు భగవంతుడికి మధ్య ఒక శాశ్వతమైన బంధాన్ని ఏర్పరచటానికే స్వామివారు ఈ అప్పు నాటకం ఆడారు. కలియుగం అంతమయ్యే వరకు ఆ 7 కొండలవాడు ఆనంద నిలయంలో కొలువై ఉంటాడు. కుబేరుడికి తాను ఇవ్వాల్సిన వడ్డీని ఎవరు తీరుస్తారు? సాక్షాత్తు ఆయనను నమ్ముకున్న భక్తులే తీరుస్తారు. శ్రీనివాసుడు తన భక్తులను కేవలం భక్తులుగా చూడలేదు, తన అప్పు తీర్చే భాగస్వాములుగా, తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నాడు. మనం వేసే ప్రతి ఒక్క రూపాయి, మనం హుండీలో సమర్పించే ప్రతి కానుక ఆ శ్రీనివాసుడి అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆయన్ని మనం వడ్డీ కాసులవాడు అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటాం. ప్రపంచంలో ఏ దేవుడికి లేనంత హుండీ ఆదాయం తిరుమల శ్రీవారికి రావటం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. మన ఇంట్లో తండ్రికి అప్పు ఉంటే పిల్లలు ఎలాగైతే కష్టపడి ఆ అప్పు తీరుస్తారో, సకల జగాలకు తండ్రి అయిన ఆ 7 కొండలవాడి అప్పు తీర్చటానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి కానుకలు సమర్పిస్తుంటారు. మనం వేసే ఆ ముడుపులు, కానుకలు కేవలం ధనం కాదు, అది మన భక్తికి, ప్రేమకు నిదర్శనం. భగవంతుడు మన కానుకల కంటే మన గుండెల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమనే ఎక్కువ కోరుకుంటాడు. ఆ ప్రేమను వడ్డీగా తీసుకుని మనకు కష్టాల నుండి విముక్తిని, మానసిక ప్రశాంతతను అసలు రూపంలో తిరిగిస్తాడు. మనం ఆచరించిన ఈ 7 శనివారాల వ్రతం కూడా అలాంటిదే. 7 వారాల పాటు మనం పెట్టిన దీపాలు, చేసిన పూజలు, సమర్పించిన నైవేద్యాలు అన్నీ స్వామివారికి మనం మనసుతో చేసిన సేవలు. దానికి ప్రతిఫలంగా స్వామి మన కోరికలను నెరవేరుస్తాడు. ఆ కోరిక నెరవేరినందుకు ఆయన మన పట్ల చూపించిన దయకు కృతజ్ఞతగా మన భక్తిని మరింతగా పెంచుకుంటూ ఈ 8వ వారం వడ్డీగా ఆయనకు ముడుపు చెల్లిస్తాము. ఈ వడ్డీ వారం పూజ పూర్తయిన తర్వాత భక్తులు చేయవలసిన మరో ముఖ్యమైన పని ఏమిటంటే, పేదలకు లేదా అన్నార్తులకు మీకు చేతనైనంతలో ఆహారం పెట్టడం. బ్రాహ్మణులకు లేదా గుడిలో అర్చకులకు స్వయంపాకం దానం ఇవ్వడం ద్వారా వ్రతఫలం శాశ్వతంగా మీ కుటుంబానికి దక్కుతుంది. ఈ 7 శనివారాల వ్రతాన్ని అత్యంత నిష్టగా ఆచరించి 8వ వారం వడ్డీ వారాన్ని కూడా భక్తిగా పూర్తి చేసిన వారి ఇంట సిరి సంపదలకు, సుఖశాంతులకు ఎలాంటి లోటూ ఉండదని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఎవరి జాతకంలోనైనా నవగ్రహ దోషాలు, పితృదోషాలు ఉంటే అవి ఈ వ్రతంతో పటాపంచలైపోతాయి. మీరు ఏ సంకల్పంతో ఈ వ్రతం మొదలుపెట్టారో ఆ సంకల్పాన్ని వడ్డీ కాసులవాడు వడ్డీతో సహా మీకు తిరిగి అనుగ్రహిస్తాడు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ 7 వారాల పాటు ది పురాణిక్ పాత్ ఛానల్ ద్వారా మీ అందరితో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయటం నాకెంతో ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను ఇచ్చింది. ఈ వ్రత విధానాన్ని ఇంత వివరంగా మీ ముందుకు తీసుకురావడానికి ఆ స్వామివారే నన్ను ఒక నిమిత్తమాత్రురాలిగా ఎంచుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వ్రతం ద్వారా మీ జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరిగాయో, మీ కోరికలు ఎలా నెరవేరాయో భవిష్యత్తులో తప్పకుండా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ అందరి అనుభవాలు తెలుసుకోవాలని నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటాను. ఈ వడ్డీవారం వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ అద్భుతమైన వ్రతమహత్యాన్ని తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ లేదా వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తితో స్మరించండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన పురాణ కథలు, వ్రత విధానాలు మరియు సంప్రదాయ రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ 7 కొండలవాడి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.